ఓం శాంతి. 22/1/1971 అవ్యక్త మురళి, అవ్యక్త బాబ్దాదా మధుబనము. బాబా పొద్దు చెప్తున్నారు, హృదయ సింహాసనాధికారి ఆత్మ గుర్తు. హృదయ సింహాసనాధికారి ఆత్మ గుర్తు. ఈరోజు ఈ సంఘటనను ఏ సంఘటన అని అంటారు అని బాబా అడుగుతున్నారు. ఈ సంఘటనకు ఏ పేరు పెడదాము? అక్కడ చేరుకున్న ఆత్మలందరిని చూస్తూ బాబా ఈ సంఘటనకు ఏం పేరును పెడదాము అని అడుగుతున్నారు. ఈ సంఘటన బ్రహ్మబాబా భుజాలు. మనమందరూ ఆత్మలు బాబాకి, బ్రహ్మబాబాకి సహయోగిలు కదా. దానికి బాబా ఇవన్నీ, ఈ సంఘటన అన్నీ కూడా బ్రహ్మబాబా భుజాలు అని చెప్తున్నారు. కావున ఈ సంఘటనను బాబ్దాదాకు సహాయకులు, నమ్మకస్తులు, బాబ్దాదా హృదయ సింహాసనాధికారులు, మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటాము. చూసారా బాబా ఎన్ని టైటిల్స్ ఇచ్చారో? ఇప్పుడు అర్థమైందా? ఇన్ని టైటిల్స్ నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ఈ గ్రూపుకు అనేకంగా లభించాయి. అంటే వాళ్ళ పురుషార్థానుసారంగా ఈ టైటిల్స్ వాళ్ళకి లభించాయి అని బాబా చెప్తున్నారు. ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి గుర్తులు ఏమిటి? టీచర్లు కాబట్టి ప్రశ్నోత్తరాలు చేస్తున్నాము. అంటే టీచర్లు కాబట్టే ప్రశ్నోత్తరాలు చేస్తున్నాము. సింహాసనాధికారుల గుర్తులు ఏమిటి అని బాబా అడుగుతున్నారు. ఎవరైతే సింహాసనాధికారులుగా ఉంటారో వారి గుర్తు ఒకటి. ఎప్పుడైనా ఎవరైనా సింహాసనంపై కూర్చున్నప్పుడు తిలకము మరియు కిరీటము. సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? రాజు కూర్చుంటారు కదా. రాజా సింహాసనమై కూర్చున్నప్పుడు ఏం పెడతారు? రాజతిలకం పెడతారు మరియు కిరీటం పెడతారు. ఈ రెండు సింహాసనమునకు గుర్తుగా ఉంటాయి. ఇదే విధంగా హృదయ సింహాసనంపై విరాజమానమైన ఆత్మల గుర్తు ఇదే. స్థూలమైన రాజులు సింహాసనమై ఎలా కూర్చుంటారో వాళ్ళకి కిరీటము, తిలకము ఎలా పెడతారో అలాగే హృదయ సింహాసనంపై విరాజమానమైన ఆత్మల గుర్తు ఇదేనే. వారి మస్తకముపై ఎల్లప్పుడూ అవినాశి ఆత్మస్థితి తిలకము దూరం నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అవినాశి సింహాసనము అని మస్తకాన్ని అంటారు కదా. మస్తకముపై అంటే మస్తక అనే ఆ స్థానంలోనే అవినాశి స్థానం ఉంది. ఆ స్థానంలోనే ఆత్మ ఎప్పుడు కూడా విరాజమానమై ఉంటుంది. వారు మస్తకముపై ఎల్లప్పుడూ కూడా అవినాశి ఆత్మ స్థితి తిలకము దూరము నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. రెండవ విషయము, ఇతర ఆత్మలందరి కళ్యాణపు శుభభావన వారి నయనాలలో మరియు ముఖము నుండి కనిపిస్తుంది. ఒకటి, ఎప్పుడు కూడా మస్తకములో మెరుస్తున్న ఆత్మ అవినాశి తిలకము దూర నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. రెండవ విషయము, ఇతర ఆత్మలందరి కళ్యాణపు శుభభావన, అందరి కళ్యాణం కావాలి అనే శుభభావన వారి నయనాలలో మరియు ముఖము నుండి కనిపిస్తుంది. ముఖము నుండి ఇవన్నీ స్పష్టంగా కనిపించాలి. ఇదే గుర్తు హృదయ సింహాసనాధికారి ఆత్మల గుర్తు. మూడవ విషయం ఏమిటంటే వారి సంకల్పము, వచనము మరియు కర్మ తండ్రి సమానంగా ఉండాలి. వాళ్ళ సంకల్పము తండ్రి సమానంగా ఆలోచించాలి. మాట్లాడే రీతి కూడా బాబా సమానంగానే ఉండాలి. చేసే కర్మ కూడా తండ్రి సమానంగానే ఉండాలి అని చెప్తా ఉన్నారు. నాలుగవ విషయము, ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆ ఆత్మలలో స్నేహము, సహయోగము మరియు శక్తి, ఈ 3 గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉండాలి. నాలుగవది బాబా చెప్తున్నారు, ఏ ఆత్మల సేవనైతే చేస్తారో, యజ్ఞంలో ఉన్నా కానీ గృహస్థంలో ఉన్నా కానీ బాబా ఏం చెప్తున్నారు, ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆ ఆత్మలలో స్నేహము, సహయోగము మరియు శక్తి,
ఈ 3 గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉండాలి. మనం అలా ఉంటే వాళ్ళు కూడా అలా ఉంటారు. స్నేహం ఇచ్చేవారిగా, సహయోగం ఇచ్చేవారిగా, ఈ 3 అంటే శక్తినిచ్చేవారిగా, ఇలా 3 గుణాలను కూడా ధారణ చేయించే శక్తి వారిలో ఉండాలి. ఈ 4 విషయాలు వారి గుర్తులు. హృదయ సింహాసనధారి ఆత్మల గుర్తులు అని బాబా చెప్తున్నారు. ఒకటోది చెప్పారు బాబా, మస్తకముపై అంటే మస్తక సింహాసనంపై విరాజమానమైన ఆత్మలు అవినాశి ఆత్మస్థితి తిలకము దూరం నుండే వాళ్ళ మస్తక మీద కనిపిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ అని చెప్పారు. రెండో విషయము, ఆత్మలందరి కళ్యాణపు శుభభావన వారి నయనాలలో మరియు ముఖం నుండి కనిపిస్తుంది. మరి మూడవది, వారి సంకల్పము, వచనము, కర్మము తండ్రి సమానంగా ఉంటుంది. నాలుగోది, ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆ ఆత్మలలో స్నేహము, సహయోగము మరియు శక్తి, ఈ 3 గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉంటుంది. ఇవి హృదయ సింహాసనాధికారి ఆత్మల గుర్తులు. ఈ 4 విషయాలే వారి గుర్తులు. ఈ 4 గుర్తులు ఎంతవరకు కనిపిస్తున్నాయి అని మీ రిజల్ట్లో ఇప్పుడు పరిశీలించుకోండి అని బాబా అడుగుతున్నారు. స్వయం ఎలా ఉంటారో అలాగే తమ సమానంగా తయారు చేస్తారు. మనం ఎలా ఉంటామో మనతో పాటు ఉండేవాళ్ళని కూడా అలాగే తయారు చేస్తారు. ఈ రోజు టీచర్స్ సంఘటనలో ఉన్నాము కావున దానిని వినిపిస్తున్నాము. ఎవరికైతే మీరు సేవ చేస్తారో లేక చేస్తున్నారో వారిలో ఈ అన్ని విషయాలను నింపాలి. అంటే వాళ్ళని మనలాగా వాళ్ళు కూడా ఎలా తయారు చేస్తారో తండ్రి సమానంగా తయారు చేస్తాం కదా, దానికి బాబా చెప్తున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారో లేక చేస్తారో వారిలో ఈ అన్ని విషయాలు, ఈ 4 విషయాలు బాబా చెప్పినవన్నీ కూడా వాళ్ళు నింపాలి. ఇప్పటి వరకు ఏ రిజల్ట్ ఉంది? ప్రతి ఒక్కరూ వారి రిజల్ట్లోనైతే చూసుకుంటారు. మెజారిటీ ఏం కనిపిస్తుంది? కొందరిలో స్నేహపు విశేషత కనిపిస్తుంది, కొందరిలో సహయోగము విశేషత, కానీ శక్తి రూపపు ధారణ తక్కువగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు బాబా. స్నేహపు విశేషత కొందరిలో ఉంటుంది, అందరితో పాటు కలిసిపోతారు స్నేహంగా. కొందరితో సహయోగం విశేషత, అన్ని సేవలో కూడా స్థూలమైన సూక్ష్మమైన సేవలో అన్ని విధంగా సహయోగం ఇచ్చే వారిగా కలిసిపోతారు. కానీ శక్తి రూపు ధారణ తక్కువగా ఉంటుంది, శక్తి సహయోగం ఇచ్చే ధారణ తక్కువగా ఉంటుంది. దీని గుర్తుగా ఏం కనిపిస్తుంది తెలుసా అని అడుగుతా ఉన్నారు బాబా. శక్తి స్వరూపము తక్కువగా ఉన్నదానికి గుర్తు ఏమిటి? పరిశీలించే శక్తి తక్కువగా ఉన్నదానికి గుర్తు ఏమిటి అని బాబా అడుగుతున్నారు. శక్తి స్వరూపము తక్కువగా ఉన్నదానికి గుర్తు, పరిశీలించే శక్తి తక్కువగా ఉన్నదానికి గుర్తు ఏమిటి అని చెప్తున్నారు బాబా. ఒక్క విషయాన్ని వినిపించారు, సేవా సఫలత ఉండదు. సేవ చేస్తారు, దానికి ఫలితంగా ఏమీ లభించదు, సఫలత అనేది దొరకదు. దాని స్పష్టమైన గుర్తుగా 2 మాటలలో అది కనిపిస్తుంది. వారి ప్రతి మాటలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ప్రశ్నార్థకాలు చాలా ఉంటాయంట బాబా చెప్తున్నారు. మొదటిది బాబా చెప్తున్నారు అంటే పరిశీలించే శక్తి తక్కువగా ఉన్నదానికి మరియు శక్తి స్వరూపం తక్కువ ఉన్నదానికి గుర్తు బాబా చెప్తున్నారు. సేవ సఫలత ఉండదు వాళ్ళలో, అంటే సేవ చేస్తారు, దాని సఫలత దొరకదు. దాని స్పష్టమైన గుర్తులు 2 మాటలలో అది కనిపిస్తాయి. వారి ప్రతి మాటలలో ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నార్థకాలు వస్తాయి. డ్రామా యొక్క ఫుల్ స్టాప్ను పెట్టడం వారికి చాలా కష్టమవుతుంది. జరిగిపోయిందే దానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని బాబా చెప్తుంటారు. అయినా కూడా వాళ్ళు డ్రామా యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని కూడా ఫుల్ స్టాప్ను పెట్టడం వారికి చాలా కష్టమవుతుంది. అందుకని స్వయమే ఏమిటి, ఎందుకు అనే వాటి చిక్కులలో చిక్కుకోపోతారు అని బాబా చెప్తున్నారు. మరొక విషయం, వారు ఎప్పుడూ సమీప ఆత్మగా తయారు చేయలేరు. వారు ఎవరు ఇంకొకరిని కూడా అలా తయారు చేయలేరు. సంబంధములోకి తీసుకొని వస్తారు, కానీ సమీప సంబంధములోకి తీసుకొని రారు. అంటే జ్ఞానమైతే ఇస్తారు, అయితే సమీప సంబంధములోకి తీసుకొని రారు, అంటే వారసత్వ ఆత్మగా తయారు చేయలేరు.
అర్థమైందా? బ్రాహ్మణ జీవితపు మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని మర్యాదల స్వరూపంగా తయారు చేయలేరు. బాబా ఏం శ్రీమతాన్ని ఇస్తారో బ్రాహ్మణ జీవితపు మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని మర్యాదల స్వరూపంగా తయారు చేయలేరు. బాబా ఏమేం చెప్తారు తెలుసా? మర్యాదలు శ్రీమతాన్ని ఎన్ని వినిపిస్తారు, స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ శ్రీమతాన్ని ఇచ్చారు బాబా. అలా అన్నీ పాటించే విధంగా వాళ్ళని తయారు చేయలేరు అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే స్వయంలో శక్తి తక్కువగా ఉన్న కారణంగా అన్ని మర్యాదలను పాలన చేయగలిగినంత శక్తిని ఇతరులను తీసుకురాలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ శక్తి ఎక్కువగా ఉంటే కదా ఇంకొకరిని తయారు చేస్తారు. స్వయంలోనే శక్తి తక్కువగా ఉన్న కారణంగా అన్ని మర్యాదలను పాలన చేయగలిగినంత శక్తిని ఇతరులలో తీసుకురాలేకపోతారు అని బాబా చెప్తున్నారు. ఏదో ఒక మర్యాద రేఖను ఉల్లంఘన చేసేస్తారు. ఏదో ఒక మర్యాద రేఖ బాబా ఏం చెప్పింటారో దాంట్లో యావదో ఒకటిని ఉల్లంఘన చేసేస్తారు. అన్ని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవటంలో లోపం ఉండదు, వింటారు, అర్థం చేసుకుంటారు. మర్యాదలను గురించిన వివేకం పూర్తిగా ఉంటుంది. అంటే ఇదే చెప్పినారు బాబా, దీనికి విరుద్ధంగా మనం పోకూడదు అనేది కూడా వాళ్ళకి తెలుసుంటుంది. అయినా కానీ మర్యాదలలో నడిచే శక్తి తక్కువగా ఉంటుంది. పరిస్థితి వస్తే దాంట్లో ఫెయిల్ అయిపోతారు. అంటే మర్యాదలో నడిచే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఎవరికైతే వారు సేవ చేస్తారో వారిలో కూడా శక్తి తక్కువగా ఉన్న కారణంగా హై జంప్ చేయలేకపోతారు అని బాబా చెప్తున్నారు. అంటే చెప్పేవాళ్ళు మనతో పాటుగానే శక్తి తక్కువైపోతే వినేవాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూడా శక్తి తక్కువగా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. దానికి వాళ్ళు కూడా అలా తయారయ్యలేకపోతారు అని బాబా చెప్తున్నారు. సంస్కారాలను తొలగించుకోవటంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తారు. పాత సంస్కారాలు, స్వభావ సంస్కారాలు ఉంటాయి కదా, అవన్నీ తొలగించుకోవటంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తారు. అవి జీవితంలో అడ్డంకులుగా వస్తుంటాయి. దాన్ని తొలగించుకోవటంలోనే చాలా సమయం పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ విషయాలతో మీ స్వరూపాన్ని పరిశీలించుకోండి అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే వృక్షము గురించి అన్ని విషయాలలో శ్రద్ధను ఇవ్వటం జరుగుతుందో అప్పుడే చాలా మంచి మరియు మధురమైన ఫలము రాగలవు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే వృక్షం గురించి అన్ని విషయాలలో శ్రద్ధను ఇవ్వటం జరుగుతుందో అప్పుడే చాలా మంచి మరియు మధురమైన ఫలములు రాగలవు. అంటే వృక్షాన్ని చూస్తే కాండము నుంచి చూస్తాం, అంటే దృఢంగా ఉందా, ఏం పురుగులేం పట్టలేదా, నీళ్లు బాగా పడుతా ఉందా, ఎండ బాగా తగులుతా ఉందా, టయానికి అన్ని పోషకాలు లభిస్తా ఉన్నాయి. ఎలా మనము దాన్ని వాచ్ చేస్తామో అప్పుడు ఫలం కూడా మనకి అంటే తక్కువ సమయంలోనే మనకి ఫలం కూడా బాగుండేదే దొరుకుతుంది. అంటే సమయం ఎక్కువ పట్టదు. అంటే మనం ఎంత కాన్షియస్నెస్ అక్కడ పెడతామో అంత. అలా ఇది కూడా బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే వృక్షం గురించి అన్ని విషయాలను శ్రద్ధనివ్వటం జరుగుతుందో అప్పుడే చాలా మంచి మరియు మధురమైన ఫలములు రాగలవు. దాన్ని వృక్షాన్ని మనం చూస్తూ కూడా ఏమైనా దానికి మందులు అవి ఇవి అన్నీ వేస్తాం కదా, వేసేసి దాన్ని మంచి ఫలాలు మనం తీసుకుంటాం. అలాగనే మనము కూడా ఈ వృక్షం గురించి అన్ని విషయాలలో శ్రద్ధనివ్వటం జరుగుతుందో అప్పుడే చాలా మంచి మరియు మధురమైన ఫలము రాగలవు అని బాబా చెప్తున్నారు. అంటే మనం సేవ చేసే వాళ్ళు కూడా దానిలో పాలన కూడా బాగా చేయాలి. వృక్షానికి ఎంత పాలన ఇస్తారు కదా, సమయానికి నీళ్లు, మంచి మందు అంతా వేస్తారు కదా, అది పోషకాంశాలన్నీ వేస్తారు కదా. అలాగనే మనము కూడా సేవ చేసే వాళ్ళకి జ్ఞాన యోగ ధారణ సేవలు అన్ని పాలన ఇవ్వాలి. అప్పుడే వాళ్ళలో కూడా మంచి ఫలం రాగలవు అని బాబా చెప్తున్నారు. భూమిని దున్నేందులో శ్రద్ధ, బీజాన్ని వేయటంలో, నీటిని పోయటంలో అన్నింటిలో ధ్యాసమును ఉంచవలసి ఉంటుంది. వృక్షాన్ని అంటే బీజం విత్తనాన్ని వేస్తే మొదట భూమిని దున్నేందులో శ్రద్ధ వహించాలి. ఫలవత్తంగా భూమిని దున్ని దాన్ని ఇచ్చేసుకోవాలి. బీజాన్ని వేయటంలో, విత్తనం వేయటంలో కూడాను మనం శ్రద్ధ వహించాలి. నీటిని పోయటంలో కూడా
సమయానికి ఎంత నీళ్లు పోయాలి అనేది కూడా మనం తెలుసుకొని వాళ్ళకి వృక్షానికి మనం వేయాల. అన్నింటిలో కూడా ధ్యాసమును ఉంచవలసి ఉంటుంది. అటువంటి శ్రేష్ఠ ఫలాన్ని తయారు చేసేందుకు సంస్కారాలను తొలగించుకునే శక్తి కావాలి. మనము రసభరితమైన మంచి ఫలాలు మనకి కావాలి అంటే మనము మన పాత సంస్కారాలు కూడా తొలగించుకునే శక్తి మనకు కావాలి. అప్పుడే మజబూతుగా ఫలం తయారవుతుంది. అంటే సంస్కారాలు దైవీ సంస్కారాలుగా మారుతాయి, మంచి సంస్కారాలుగా మారుతాయి అని బాబా చెప్తున్నారు. భూమిని దున్నే శక్తి అంటే ఇదే. అలా స్నేహిగా కూడా తయారు చేయాలి, సహయోగిగా కూడా తయారు చేయాలి, మరి శక్తి స్వరూపంగా కూడా తయారు చేయాలి వాళ్ళని. ఒకవేళ ఏదైనా ఒక్క దాంట్లో లోపం ఉన్నా గాని ఏమవుతుంది అంటే బీజనం వేయడంలో అయినా కానీ, నీళ్లు పోయటంలో కానీ, దాన్ని సంభాళించే దాంట్లో కానీ ఏదైనా లోపం ఉంటే ఏం జరుగుతుంది అని బాబా చెప్తున్నారు, అడుగుతున్నారు. అంటే బాబా ఏం చెప్తున్నారు, హృదయ సింహాసనాధికారిగా అవ్వలేరు అని మొదట్లో వినిపించడం జరిగింది కదా. కావున టీచర్లు ఇటువంటి ధ్యాసమును ప్రతి ఒక్కరిపై ఉంచాలి అని బాబా చెప్తున్నారు. టీచర్లు అక్కయ్య వాళ్ళకి బాబా ధ్యాస పెట్టి చెప్తున్నారంటే అంటే సేవకు దానికి తగినంత సమయాన్ని శ్రమని అంతా కూడా వాళ్ళు వేస్తారు కనుక బాబా చెప్తున్నారు, మీరు ఏం ఆబ్జెక్ట్ అంటే లక్ష్యమును వినిపించినప్పుడు ఏమని వినిపిస్తారు, దేవతగా అవ్వాలి అనే లక్ష్యాన్ని ఇస్తారు. అంటే మీ గురి ఉద్దేశము మీ లక్ష్యం ఏమిటి అని చెప్పేటకు ముందు ఏం చెప్తారు, దేవతగా అవ్వాలి అన్న లక్ష్యాన్ని ఇస్తారు. సర్వగుణ సంపన్నులు అన్నది దేవతల మహిమ. కావున ఆ లక్ష్యమును ఉంచాలి. ప్రతి ఒక్క ఆత్మలో సర్వగుణాలను నింపే ప్రయత్నం చేయాలి. టీచర్లు ప్రతి ఒక్కరి గురించి ఎంతగా శ్రమపడాలంటే మాకు నిమిత్తమై ఉన్న టీచరు మాకు ఈ విషయంపై ధ్యాసమును పెట్టించలేదు అని ఏ ఆత్మ ఫిర్యాదు చేయకూడదు అంతిమంలో అని బాబా చెప్తున్నారు. అంటే బాబా ప్రతి ఒక్క ఆత్మలో సర్వగుణాలను నింపే ప్రయత్నం చేయాలి. టీచరు ప్రతి ఒక్కరి గురించి కూడా ఎంతగా శ్రమపడాలంటే మాకు నిమిత్తమై ఉన్న టీచరు మాకు ఈ విషయంపై ధ్యాసమును పెట్టించలేదు అని ఏ ఆత్మ కూడా బాబాకు దూరి ఇవ్వకూడదు అని బాబా చెప్తున్నారు. అంటే టీచరు మనకు చదివిస్తుంటారు. విఐపి ఎవరన్నా వస్తే గనక మనము క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మనము సరిగ్గా చెప్పలేకపోతే మర్యాద ఎవరికి పోతుంది, టీచర్కి పోతుంది కదా. నింద ఎవరి మీద పడుతుంది, బాగా చదివిస్తూ ఉండలేదు టీచరు, సరిగ్గా మనకి పాలన ఇస్తూ ఉండలేదు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. దానికి అంటే బాబా చెప్తా ఉండారు, మీరు టీచర్ అక్కయ్యలు చదివించే ముందు ఎంత శ్రమ పడాలంటే ఒక్కొక్క విద్యార్థికి బేస్ నుంచి వాళ్ళని గట్టిగా చేయాల, వాళ్ళకి చదివించి మంచిగా వాళ్ళని స్టూడెంట్లా తయారు చేయాల. దానికి బాబా చెప్తున్నారు, టీచర్లు ప్రతి ఒక్కరి గురించి ఎంతగా శ్రమపడాలంటే మాకు నిమిత్తమై ఉన్న టీచర్ మాకు ఈ విషయంపై ధ్యాసమును పట్టించలేదు అని ఏ ఆత్మ కూడా దూరు ఇవ్వకూడదు. వారు చేయకపోని అది వారి అదృష్టం. టీచరు నేర్చుకొని లేకపోని అన్ని విషయాలు చెప్పేటువంటి అన్ని కూడా మనకి చెప్తారు కదా, వినిపిస్తారు కదా. చదివేది ఇడిచేది వాళ్ళ బాధ్యత. దానికి బాబా చెప్తున్నారు, వాళ్ళు చేయకపోని అది వారి అదృష్టము. కానీ మీరు అందరి గురించి శ్రమ తీసుకోవాలి. లేదంటే ఇప్పటి వరకు గల రిజల్టులో కొన్ని ఫిర్యాదులు ఇప్పటి వరకు కూడా వస్తూ ఉన్నాయి. మా టీచర్ మనకి ఇది చెప్పించలేదు, ఇది నాకు తెలీదు అనేసి బాబాకు ఫిర్యాదులు వస్తూ ఉంటాయంట. ఇది సేవలో లోపము. కావున అన్ని విషయాలలో నింపడం ద్వారా ఆ ఫలము కూడా అటువంటి అర్థమైనదిగా తయారవుతుంది. మీరు ఆలోచించండి, ఎవరైనా చాలా పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి ఫలాన్ని పెడతారు? ఎవరైనా చాలా పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి ఫలాన్ని పెడతారు అని బాబా అడుగుతున్నారు. పెద్దదిగా కూడా మరియు మంచిదిగా కూడా ఉంటుంది. వాళ్ళ స్థాయికి తగినట్లుగా పెద్దదిగా మరి మంచిగా
క్వాలిటీగా ఉండే ఫలము వాళ్ళ ముందు పెడతాము. సాకారంలో కూడా ఏదైనా వస్తువును తెచ్చినప్పుడు ఏం చూసేవారు? ఏదైనా వస్తువు పర్చేస్ చేసుకొని వచ్చినప్పుడు ఏం చూసేవారు? కావున ఇప్పుడు బాప్దాదా ముందు కూడా అటువంటి ఫలాన్ని ఏదైతే తయారు చేస్తారో దానినే ముందుకు తీసుకురాగలరు. అంటే మనము బాబా ఎంత పెద్ద వ్యక్తి కదా, అంటే సృష్టికర్త, రచయితుడు కదా. అలాంటి బాబా ముందు మనం ఎలాంటి ఫలం పెట్టాలి అంటే బాప్దాదా ముందు కూడా అటువంటి అంటే పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎలా క్వాలిటీగా ఉన్న ఉన్న పళ్ళు మంచి పెద్దగా ఉండే పళ్ళు పెడతాం కదా, అలాగే బాబా ముందు కూడా మనము మంచిగా తయారు చేసే వారసుదారులను వాళ్ళ ముందు మనము తయారు చేసి వెళ్ళవలసి ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఎవరు ఎంతగా స్వయం గుణాలతో సంపన్నంగా ఉంటారో అంతగానే ఇతరులలో కూడా నింపగలరు. రచయిత ముఖము ప్రతి ఒక్క రచన ద్వారా కనిపిస్తుంది అని చెప్తా ఉంటారు బాబా. చెప్తా ఉన్నారు అంటే రచయితలో ఉన్న గుణాలు రచనలో కూడా కనిపిస్తుంది అని బాబా చెప్తున్నారు. సేవ అన్నది మీ కొరకు ఒక దర్పణము, అద్దము లాంటిది. నేను ఎలా ఉన్నాను అనేది ఆపోజిట్ మిర్రర్లో మనం చూసుకోవచ్చు. నేను ఎలా ఉన్నాను అనేది దర్పణంలో ఎలా కనిపిస్తుందో అలా నా రచన, నేను ఎవరిని తయారు చేశానో వాళ్ళలో కనిపిస్తుంది మనం ఎలా ఉన్నామో అనేసి బాబా చెప్తున్నారు. ఈ దర్పణం ద్వారా మీ లోపల స్థితిని చూసుకోగలరు. దర్పణములో ఏ విధంగా మీ ముఖము చాలా సహజంగా మరియు స్పష్టంగా కనిపిస్తుందో అలా సేవ దర్పణం ద్వారా మీ పిక్చర్స్ అంటే ముఖము కాదు అని చెప్తా ఉన్నారు బాబా. చరిత్ర సహజమైన స్పష్టమైన సాక్షాత్కారం కలుగుతుంది. వీళ్ళలో ఉన్న గుణాలు నాలో ఉన్నాయనేది కనిపించేస్తుంది బాబా చెప్తున్నారు. స్పష్టంగా మనకి సాక్షాత్కారం కలుగుతుంది. అది ముఖానికి అద్దము, ఇది చరిత్రకు అద్దము అని బాబా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి మీ సాక్షాత్కారం స్పష్టంగా జరుగుతోందా? జరగాలి అని బాబా అడుగుతున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు స్పష్టమైన సాక్షాత్కారం జరగనట్లయితే మిమ్మల్ని సంపూర్ణంగా ఎలా తయారు చేసుకోగలరు? బాబా చెప్తుంటారు కదా, మీ సమానంగా తయారు చేసుకోవాలి అనేసి. అంటే మనం ఎలా ఉన్నామో అలా వాళ్ళని శక్తిలు గుణాలు నింపి వాళ్ళని మనం మన సమానంగా తయారు చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు అలా తయారు చేయలేదు అంటే మిమ్మల్ని ఎలా మీరు సంపూర్ణంగా తయారు చేసుకోగలరు అని బాబా అడుగుతున్నారు. మీలోని బలహీనతలను తెలుసుకున్నప్పుడే శక్తిని నింపగలరు. కావున ఒకవేళ స్వయం యొక్క సాక్షాత్కారంలో ఏదైనా స్పష్టీకరణ లేనట్లయితే నిమిత్తమై ఉన్న అక్కయ్యల ద్వారా సహాయము తీసుకొని మీ స్పష్ట సాక్షాత్కారమును చేసే ప్రయత్నము తప్పక చేయాలి అని బాబా చెప్తున్నారు. అంటే మీలోని బలహీనతలను తెలుసుకున్నప్పుడే శక్తిని నింపగలరు. అంటే మాలో యావ్యా వీక్నెస్ ఉన్నాయి, ఏది వీక్నెస్ ఉంది అనేసి మనం తెలుసుకున్నప్పుడే మనము తిద్దుకోగలము కదా. దానికి బాబా కావున ఒకవేళ స్వయం యొక్క సాక్షాత్కారములో ఏదైనా స్పష్టీకరణ లేనట్లయితే నిమిత్తమై ఉన్న అక్కయ్యల ద్వారా స్వయమును తీసుకొని మీ స్పష్ట సాక్షాత్కారం చేసి ప్రయత్నము తప్పక చేయాలి. అంటే నిమిత్తమై ఉన్న అక్కయ్యల ద్వారా మనలో ఏం బలహీనత మీకు కనిపిస్తుంది అని వాళ్ళతో అడిగి మనం తెలుసుకోవాలా, మనము ఇది చేంజ్ చేసుకోవాలా అనేది. అంటే చేంజ్ చేసుకోవాలా, మన స్వభావ సంస్కారాలు బలహీనతని మనము చేంజ్ చేసుకోవాలా అనే ధ్యాస పెట్టుకుంటే మనం చేసుకోవచ్చు. ఇది బాబ్దాదాల పని కాదు, సూచనను ఇవ్వటం బాబ్దాదాల కర్తవ్యము. అంటే ఇలా చేయాలి అని టీచర్ ఎలా చెప్పిస్తారో అలా మనకు చెప్పిస్తా ఉన్నారు బాబా. చేంజ్ చేసుకునేది, ధారణ చేసుకునేది మనదే అని బాబా చెప్తున్నారు బాబా. టీచర్ల పిక్చర్స్ ఎలా ఉండాలి? టీచర్లు తమ ఫరిస్తా స్వరూపపు పిక్చర్స్ ద్వారా సేవ చేయవలసి ఉంటుంది. ఇది నా నేచర్ అంటే స్వభావం అన్నమాట టీచర్ల నుండి ఇప్పటికా వెలువడకూడదు. అంటే పాత స్వభావ సంస్కారాలు ఉంటాయి కదా, అవి పరిస్థితుల ద్వారా ముందుకు వచ్చినప్పుడు కూడా ఇది నా స్వభావం ఇలా అయిపోయింది అనేసి ఎప్పుడు కూడా రాకూడదు అని బాబా చెప్తున్నారు. ఇలా అనటము శక్తిహీనతకు గుర్తు, అంటే బలహీనంగా ఉండే గుర్తు. పురుషార్థము అన్న పదమును
పురుషార్థము అన్న భావముతో ఉపయోగించరు. కానీ పురుషార్థము అన్న పదమును పురుషార్థము నుండి విడిపించుకునేందుకు సాధనంగా తయారు చేశారు. పురుషార్థము అంటే అభ్యాసం చేసుకునేది. పురుషార్థము అన్న పదమును పురుషార్థము నుండి విడిపించుకునేందుకు సాధనంగా తయారు చేశారు. కావున ఏదైనా గుమ్మటంలో శబ్దం చేసినప్పుడు అది తిరిగి మీ వద్దకు ఏ విధంగా వస్తుందో అలా మీ మాటలు రచన ద్వారా కూడా మీ ముందుకే వస్తాయి. అంటే గోల్ గుంబస్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కువగా మనకి ఆపోజిట్ వస్తుంది. అదేవిధంగా మీ మాటలు మీ రచన ద్వారా మీ ముందుకు వస్తాయి. మీరు ఎలా ఉన్నారో అనేది మీ ముందుకు వస్తాయి. కావున ఇంతటి అటెన్షన్ను మీ సంకల్పాలపై కూడా ఉంచాలి అని బాబా చెప్తున్నారు. అంటే సంకల్పం అనేది బీజం కదా, బాబా అలా చెప్తున్నారు. దాంట్లో ధ్యాస పెట్టాలి అని బాబా చెప్తున్నారు. అక్కడికి నుంచి ఈ సమాచారాలు వస్తాయి. ఏ సమాచారాలు? ఈ రోజుల్లో స్టూడెంట్ వినటం లేదు. కష్టపడుతున్నాము కానీ ముందుకు వెళ్ళటం లేదు. అంటే ఈ రోజుల్లో స్టూడెంట్ సరిగ్గా వినటం లేదు. కష్టపడుతున్నాము కానీ ముందుకు వెళ్ళటం లేదు. అంటే పరిశ్రమ పడుతూ ఉంటారు. అంటే శ్రమ పెడుతున్నారు కానీ ముందుకు రావడంలో అంటే టైం పడుతుంది అనేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా ముందుకు రాలేదు. ఎందుకని ఇటువంటి రిజల్ట్ వస్తోంది అని బాబా అడుగుతున్నారు. ఇది కూడా మీ స్థితికి ప్రతిఫలమే అని బాబా చెప్తున్నారు. అంటే మనము వాళ్ళని తయారు చేసే దాంట్లో కష్టపడుతున్నాము, పురుషార్థంలో కష్టపడుతున్నాము కానీ మనం చెప్పేది వాళ్ళు వినటం లేదు. కష్టపడుతున్నాము కానీ ముందుకు వెళ్ళటం లేదు. అంటే దానికి ఏం కారణం అంటే బాబా చెప్తున్నారు ఇది కూడా మీ స్థితికి ప్రతిఫలమే అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎలా ఉంటారో, అంటే టీచర్ ఎలా ఉంటారో అంటే విద్యార్థులు కూడా అలా ఉంటారు కదా. దానికి బాబా చెప్తున్నాను ఇది కూడా మీ స్థితికి ప్రతిఫలమే. మీరు ఎలా ఉంటారో మీ స్థితి ఎలా ఉంటుందో అలాగే వాళ్ళు కూడా తయారై ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా నడుస్తూ నిమిత్తంగా ఉన్న టీచర్ల బలహీనతను గమనించి దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఫాలో చేస్తుంటారు కదా టీచర్ల బలహీనతను వాళ్ళు కూడా సెకండ్ గమనించి ఉంటారు. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా అవకాశాన్ని తీసుకుంటారు. దాని కారణంగా వాళ్ళు ముందుకు రాలేదు, మీరు ముందుకు రాలేదు అని బాబా చెప్తున్నారు. అచ్చా, బాబా చెప్తున్నారు మనము స్వభావ సంస్కారాల్ని మనము పరివర్తన చేసుకోవాలి. అంటే మనము ఎలా ఉన్నాము అనేది మన రచయితన స్వభావ సంస్కారాలు ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం. అంటే మన ఎదురుగా మనం రచన ఉంటుంది కదా, దాంట్లోనే మనం చూసుకోవచ్చు మన స్థితి ఎలా ఉంది అనేసి, మనలో ధారణ ఎలా జరిగింది అనేది మనకు తెలిసిపోతుంది అని బాబా చెప్తున్నారు. అంటే బాబా 4 విషయాలు అంటే యావది 4 విషయాలు ఉన్నాయో దానిపై ధ్యాస పెట్టాలని కూడా బాబా చెప్పారు. ఒకటోది మస్తక అంటే హృదయ సింహాసనాధికారి ఆత్మల గుర్తు. ఒకటోది తన మస్తక సింహాసనంపై సదా ఆత్మ అవినాశి ఆత్మ స్థితి ప్రకాశంగా ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. దూరం నుంచి అది స్పష్టంగానే అది కనబడుతూ ఉంటుంది అని బాబా చెప్పారు. రెండవది విషయము ఇతర ఆత్మలందరి కళ్యాణపు శుభభావన ఉంటుంది. ప్రతి ఒక్కరి కళ్యాణము జరగాలి అనే శుభభావన ఉంటుంది. మూడవది ప్రతి ఒక్కర మాట, సంకల్పము, కర్మము అన్నీ కూడా తండ్రి సమానంగా ఉంటుంది. 4వ విషయము ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆ ఆత్మలో స్నేహము, సహయోగము మరి శక్తి, ఈ 3 గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉండాలి. ఈ 4 విషయాలు వారి హృదయ సింహాసన దారి ఆత్మల గుర్తులోని బాబా చెప్తున్నారు. ఎంతవరకు కనిపిస్తున్నాయని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా చెప్తున్నారు. అంటే అందరిలో కూడా విశేషత కానీ శక్తి, స్నేహ విశేషత, సహయోగం ఇచ్చే గుణము అన్ని కూడా కొందరిలో
కొంచెం కొంచెం భాగం ఉంటుంది, కానీ శక్తి రూపు ధారణ తక్కువగా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. దానికి గుర్తు మరియు శక్తి స్వరూపము తక్కువగా ఉంది అనేది పరిశీలించే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. దానికి గుర్తేమిటి అంటే వాళ్ళకి సేవా సఫలత ఉండదు. సేవ చేస్తారు, సఫలత దొరకదు. దాని స్పష్టమైన గుర్తుగా 2 మాటలు అది కనిపిస్తూ ఉంటుంది. వారి ప్రతి మాటలో ఎందుకు, ఏమిటి, ఎలా అనేది వస్తూ ఉంటుంది. ఇలా ప్రశ్నార్థకాలు పెడతా ఉంటారు. మరియు డ్రామా యొక్క ఫుల్ జ్ఞానం తెలుసున్నా కూడా ఫుల్ స్టాప్ పెట్టడం వారికి చాలా కష్టమవుతా ఉంటుంది. దాంట్లోనే చిక్కుకొని ఉంటారు. మరొక విషయము, వారు ఎప్పుడూ సమీప ఆత్మగా తయారు చేయలేరు. అంటే వారు తయారవ్వరు, ఇతర ఆత్మలను కూడా తయారు చేయలేరు అని బాబా చెప్తారు. అంటే జ్ఞానం ఇచ్చి సంబంధంలోకి తీసుకొస్తారు, కానీ సమీప ఆత్మగా, వారసత్వ ఆత్మగా తయారు చేయలేరు అని బాబా చెప్తున్నారు. బ్రాహ్మణ జీవితపు మర్యాదలు ఏవైతే ఉన్నాయో అన్ని మర్యాదల స్వరూపంగా తయారు చేయలేరు. ఏదో ఒకటి శక్తి తక్కువగా ఉన్న కారణంగా మర్యాదల పాలన చేయగలిగినంతగా శక్తిని ఇతరులలో తయారు చేసి తీసుకురాలేకపోతారు అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి.